ఇంతకుముందు మా ఎమ్మెల్యే హనుమాన్ షిండే గారు ఈ సభ ఉద్దేశించి పెట్టని కారణం ఏంటంటే తెలంగాణలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చేసి ఈ గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అని కేసీఆర్ సార్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఇన్ని రోజుల తర్వాత ఈ జగిత్యాల సభ పెడుతున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ ఏ విధంగా మారిపోయిందంటే ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ సార్ పరిపాలించినప్పుడు తిండికి బట్టకి మళ్ళా ఎక్కడ ఉన్నా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధు టైం టు టైం పడేది. అదేవిధంగా పంటలు సస్యశ్యామలంగా పండేది. అంత పెద్ద ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మాటకి ఎక్కడ మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కేసీఆర్ నీకు బొంద పెడతా, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నువ్వేం చేసినావు తెలంగాణకు, అప్పు చేసి పెట్టినావు, అప్పుల కుప్ప చేసినావు, ఏడపోయినా మాకు బాకులే ఉన్నాయి, వడ్డీలు కడతా ఉన్నాం, మాకు ఏడ చూసినా ఏది దొంగల్లాగా చూస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ నమ్మట్లేదు అంటే కేసీఆర్ సారు 10 సంవత్సరాలు పరిపాలించి 4 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు 2.5 కంప్లీట్ అయ్యి దగ్గర 3 కావస్తుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంది చెప్పు? ఎక్కడ ఒక ఏదన్నా నువ్వు శంకుస్థాపన చేసినావా, లేకపోతే ఏదైనా అభివృద్ధి పని చేసినావా? ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వాళ్ళకి తిట్టడము. అదేవిధంగా కేసీఆర్ని పొద్దున్న లేస్తే తెల్లవారు రాత్రి పన్నదాకా కేసీఆర్ జపం, అది శ్రీరామనామ ఇది శివకోటి ఏదన్నట్టు ఎప్పుడు కేసీఆర్ సార్ని తిట్టడం తప్ప ఇంకా నీకు వేరే పనేం లేదు.